ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి, కానీ అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనం చేస్తున్న కొడుకు తన భార్య పోరు భరించలేక తల్లిని వృద్ధాశ్రమంలో జాయిన్ చేయించాడు. సంవత్సరానికి ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఒకవేళ ఫోన్ చేసి మాట్లాడదామన్నా, పలకరిద్దామన్నా తన భార్య ఒప్పుకోవట్లేదు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి లేదా 2 సార్లు ఫోన్లో మాట్లాడి, అమ్మా ఎలా ఉన్నావు, వాళ్ళు బాగా చూసుకుంటున్నారా, ఎవరట వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళు బాగా చూసుకుంటున్నారా, కన్న కొడుకే చూసుకోకపోతే వాళ్ళు ఎలా చూసుకుంటారండి? బాగానే చూసుకుంటున్నారు నాయన, మీరు బాగున్నారా? బాగున్నామమ్మా. పిల్లలు బాగున్నారా? బాగున్నారమ్మా. అయ్యా నా వయసు మీదపడిపోతుంది కదా, రేపో మాపో వెళ్ళిపోతాను కదా, ఒక్కసారి చూడాలని ఉందిరా, ఒకసారి వచ్చి వెళితే సంతోషిస్తాను. వీలైతే కోడలను కూడా తీసుకురా, పిల్లలను కూడా తీసుకురా, చూడాలని ఆశపడుతున్నా. చూస్తానమ్మా. భార్యను అడిగాడు, రానంది. పిల్లల్ని తీసుకెళ్తానన్నాడు, వద్దంది. సరే నన్ను కన్న తల్లి కాబట్టి నాకు తప్పుతుందా అని చెప్పి తప్పక అమ్మను చూడడానికి వెళ్ళాడు వృద్ధాశ్రమానికి. బాగా బక్కచిక్కిపోయింది, బలహీనమైపోయింది, రూపురేఖలు కోల్పోయింది. అమ్మా ఇలా అయిపోయావేమిటి, ఎంత చక్కగా ఉండేదానివి, ఇలా బక్కచిక్కిపోయావేమిటి? వృద్ధాశ్రమంలో పడేస్తే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు జాలి పడుతున్నాడు, జాలిగా మాట్లాడుతున్నాడు. కనీ పెంచి పెద్ద చేసిన అమ్మను తీసుకెళ్ళి అనాథగా వృద్ధాశ్రమంలో పడేసినాడు. ఇప్పుడు జాలి పడుతున్నాడు. నోట్లోంచి కూడా మాటలు కొంచెం స్లోగానే వస్తున్నాయి. అమ్మ అంటుంది, రేపో మాపో నేను వెళ్ళిపోతాను రా, కానీ నీకు కొన్ని జాగ్రత్తలు చెప్పాలని ఆశపడుతున్నా. ఏంటమ్మా? ఈ రూమ్లో కొంచెం ఫ్యాన్ పెట్టించరా. ఏంటట? ఈ రూమ్లో కొంచెం ఫ్యాన్ పెట్టించు, వేసవికాలం చాలా కష్టంగా ఉంటుంది, ఉడుకు తట్టుకోవడం చాలా కష్టం. ఈ గదిలో ఒక కుండన్నా పెట్టించు, ఎప్పటికప్పుడు నీళ్ళు తాగడానికి అంత దూరం వెళ్దాం, ఆ ట్యాప్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగడం కష్టంగా ఉంటుంది. ఈ మంచం మీద ఒక పరుపు వేయించు, ఎందుకంటే నులక మంచం కదా, ఉచ్చుకుంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. అదేంటమ్మా నువ్వు అంటున్నావు కదా, నా పని అయిపోయిందిరా, నేను వెళ్ళిపోతాను, ఇంకా రేపో మాపో ఊడిపోతాను అంటున్నావు. వెళ్ళిపోతాను ఊడిపోతాను అన్నదానికి ఇప్పుడెందుకమ్మా ఫ్యాన్ కావాలని కోరుతున్నావు? ఇప్పుడెందుకమ్మా చల్లని కుండ కావాలని అడుగుతున్నావు? ఇప్పుడెందుకమ్మా ఒక పరుపన్నా వేయించరా అని చెప్పి అంటున్నావు అని అంటే, ఆ తల్లి అన్న మాట ఏంటో తెలుసా అండి? ఒరే నా కోసం కాదురా, నీ కోసం. నన్ను ఎలాగో ఇక్కడ పెట్టావు కదా, రేపొద్దున వాళ్ళు కూడా నేను ఇక్కడ పెడతారు కదా, నాలాగా నువ్వు సఫర్ కాలేవురా. నిన్ను చాలా ప్రేమగా పెంచుకున్నాను రా, నిన్ను ఏ కష్టం లేకుండా పెంచుకున్నాను కదా, ఏసీ రూముల్లోనే పెంచాను రా నిన్ను, కానీ ఇక్కడ కనీసం ఫ్యాన్ లేకపోతే అల్లాడిపోతావురా. ఫ్రిడ్జ్ వాటర్ ఇచ్చేదాన్ని రా నీకు, కుండ లేకపోతే, ఆ చల్లనీళ్ళు లేకపోతే తల్లడిల్లిపోతావురా. పరుపు మీద నిన్ను పడుకోబెట్టాను రా, వాళ్ళు ఇక్కడ నిన్ను పంపించేస్తే నిన్ను ఒక మంచం మీద నీకు నిద్ర పట్టదని నా ఆలోచన, నా గురించి కాదురా, నా ఆలోచన రేపటి దినాన నీ పిల్లలు ఇక్కడికి పంపిస్తే ఎక్కడ సఫర్ అయిపోతావో అని నీ గురించే నా ఆలోచన రా. తల్లి ప్రేమ నిస్వార్థమైంది, తల్లి ప్రేమ నిజమైంది. కని పెంచి పెద్ద చేసిన తల్లిని పట్టించుకోకుండా వృద్ధాశ్రమంలో పెట్టిన కొడుకు గురించి ఆలోచిస్తుందండి ఆ తల్లి. నిస్వార్థమైన ప్రేమ. తమ్ముళ్ళు చెల్లెలు వింటున్నారా? ఈ లోకంలో నువ్వు ఏ ప్రేమనైనా చూపించో,
అది స్వార్థంతో కూడిన ప్రేమ. ఒక అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ మాత్రమే నిస్వార్థమైన ప్రేమ. ఆ ప్రేమను కూడా నువ్వు అపార్థం చేసుకొని, నువ్వు ఒకవేళ వాళ్ళకి ఇవ్వవలసినటువంటి గౌరవ మర్యాదలు గుర్తింపు ఇవ్వకుండా నువ్వు నిష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే అధోగతి పాలైపోతావు, అడ్రస్ లేకుండా పోతావు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీకు ఆరోగ్యం బాగుండాలి. అంటే అర్థం తెలుసా? అమ్మను నాన్నను ప్రేమిస్తే, గౌరవిస్తే, సన్మానిస్తే ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, ఆయుష్ పోసుకుంటావు. ఈ సత్యాన్ని గ్రహిస్తే ఎంత బాగుంటుంది.